మా ఇంటి దగ్గర ఒక కర్రీ పాయింట్ ఉంది. ఆ కర్రీ పాయింట్ పిల్లాడు రకరకాల ఐటమ్స్ చాలా అవలీలగా చేస్తుంటాడు. అతను మొన్న పండు మిరపకాయలతోటి ఫ్రైడ్ రైస్ చేసాడండి. చాలా బాగుంది టేస్ట్. ఏమన్నా ఎలా చేసామంటే చెప్పాడు. అది మీకు చేసి చూపెడదామని పండు మిరపకాయలు తీసుకొచ్చాను. సీజను మంచి పండు మిరపకాయలు తెచ్చుకోండి. కారాన్ని బట్టి మీరు మిరపకాయలు వేసుకోండి. మీరు ఎంత కారం తినగలుగుతారు అన్నది చూసి, పండు మిరపకాయ ఎంత కారం ఉంది అన్నది చూసుకొని కారాన్ని వాడాలి. రైట్. మంచి రంగు ఉంటుంది, రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది. దీనికి ఎక్కువ పదార్థాలు వాడితే మిరప పండులో ఉండేటువంటి రుచి పోతుందని ఎటువంటి మసాలాలు ఎక్స్ట్రా ఏం వాడట్లేదు. అతను కూడా వాడలేదు. రైట్. ఇప్పుడు మనం ప్రాసెస్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక 7-8 పండు మిరపకాయలు తీసుకున్నాం. రైట్. అవి గ్రైండ్ చేద్దాం. ఫస్ట్ 4 మిరపకాయలు వేసి తర్వాత ఇంకో 4 మిరపకాయలు వేద్దాం. కచ్చాపచ్చగా దాన్ని గ్రైండ్ చేద్దాం. రైస్ మిరపకాయల దగ్గర ఎంత సరిపోతుంది అన్నది పొడి పొడిగా ఉన్నటువంటి అన్నం వండి పెట్టుకుందాం. జీడిపప్పు వేస్తే కారాన్ని అది గుంజేస్తుందండి. ఉప్పు, సాజీరా, ఒక చెక్క ముక్క చిన్నది, 2 ఇలాచి. ఇవి ఎక్కువ వేస్తే ఏమవుతుంది, ఈ ఘాటు ఎక్కువైపోయి ఈ పచ్చిమిరపకాయలు కారం ఉన్నాయనుకోండి ఎక్కువ ఘాటు వస్తుంది. కాబట్టి లైట్గా వేసుకుందాం. ఒక పావు చెంచాడు గరం మసాలా. నెయ్యి ప్రాణం అండి దీనికి. నెయ్యి వేస్తాం కదా, నెయ్యి వేసేటప్పటికి కారాన్ని గుంజేస్తుంది. తర్వాత ఉల్లిపాయలతోటి తింటే బాగుంది. నిమ్మకాయ ఒకటే చుక్క పిండుకోండి, ఎందుకంటే పులుపుదనం కోసం నిమ్మకాయ పిండుకుందాము. నిమ్మకాయ ఎక్కువ పిండితే అది దాని రుచి ఎక్కువైపోతుంది. పులుపుదనం ఎక్కువైపోయి ఒరిజినల్ మిరపపళ్ళ రుచి పోతుంది. కాబట్టి పులుపుదనం కోసం మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయని ఒక చిన్నగా పిండుకోండి, ఒక 2 చుక్కలు. రైట్. నేను ప్రాసెస్ అది మొదలు పెడతాను. ఫస్ట్ ఏం చేద్దాము, 4 మిరపకాయలు తీసుకొని వీటిని పండు మిరపకాయలు గ్రైండ్ చేద్దామండి. గ్రైండ్ చేసేసి నెయ్యిలో వేయించుకుందాం. జీడిపప్పు వేసి నేను ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను. ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ చేసినండి. మొత్తం అయిపోయిన తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లుకుందాం. రైట్. మీకు ఇక్కడ వస్తువులు చూపెట్టింది ఏంటిదంటే గరం మసాలా, కొత్తిమీర, నిమ్మకాయ, ఉల్లిపాయలు. అవి సరే ఎట్లా మీకు ఆఖరిలో అయిన తర్వాత చూపెడతాను. ఇప్పుడు ఏం చేసాం, నెయ్యి వేసాం. నెయ్యి కొద్దిగా ఒక చెంచా ఎక్కువనే వేసుకుందాం, ఎందుకంటే కారం ఉందనుకోండి కారాన్ని గుంజేస్తుంది. ఇప్పుడు సాజీరా, ఒక చిన్న ముక్క అది దాల్చిన చెక్క, 2 ఇలాచి. రైట్. వేసి అయితే మీరు ఏదైనా చేసేటప్పుడు ఇప్పుడు చేస్తున్నాం కదా, ఒకటేసారి ఎక్కువ చేయకండి. కిలో, 1/2 కిలో అట్లా చేసుకోకుండా కొద్దిగా చేయండి. కొద్దిగా చేస్తే మీకు ఫస్ట్ వంట మీద గ్రిప్ వస్తుంది, ఎట్లా చేయాలి అన్నది తెలుస్తుంది. రెండోసారి ఎక్కువ చేసుకోండి. మొదటిసారి ఎక్కువ వేస్తే గాబరా పడతారు, అంతకుమించి ఏం లేదు. అది దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. మొదటిసారి చేస్తే ఏమవుతుంది, అది ఉప్పు వేసామా, ఉప్పు ఎక్కువైందా తక్కువైందా అన్నది మనకి కంట్రోల్ ఉండదు. తక్కువ చేసుకుని అలాగే ఇప్పుడు అదొకటే కాదండి. ఇప్పుడు లడ్డూలు కట్టారనుకోండి, లడ్డూలు పెద్దవి కట్టకుండా చిన్న చిన్న లడ్డూలు చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ మనకి తెలుస్తుంది, గ్రిప్ వస్తుంది. వేగిందండి. ఇప్పుడు ఏం చేద్దాం, జీడిపప్పు వేసేసుకుందాం. జీడిపప్పుని కొద్దిగా ఎరుపు రంగు రాగానే ఇది వేసేసుకుందాం. గరం మసాలా కూడా అన్నం వేసిన తర్వాత అన్నం పైన చల్లుకుందాం. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది కొద్దిగా ఎర్రబడుతుంది. ఎర్రబడగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పండు మిరపకాయలు, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని దాన్ని వేసేద్దాం. దీనికి మళ్ళీ లైట్ ఎల్లో కలర్ వస్తుంది, మన రెడ్డిష్ కలర్ ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంది. మీరు చూడండి, చూసిన తర్వాత తెలుస్తుంది. రైట్. ఇది ఒక్కసారి వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వద్దాం. జీడిపప్పు వేగింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం, కొద్దిగా పక్క జరిపేసుకొని పండు మిరపకాయలు వేద్దాం. ఘాటు వస్తుంది, ఒక్కసారి చూసుకోండి. కొద్దిగా పచ్చివాసన పోయేంత మటుకు చూద్దాం. ఒక్క నిమిషంలో పచ్చివాసన పోగానే అన్నం, ఉప్పు, గరం మసాలా వేద్దాం.
ఇప్పుడు ఏమైంది, పండు మిరపకాయ పచ్చివాసనని వదిలేసింది. పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, రైస్ వేసేసుకుందాం. రైస్ని వేసుకొని ఒకసారి కలియబెట్టి మన ఉప్పును గరం మసాలా వేద్దాం. ఒక్క నిమిషం చేయి కట్టుకొని వస్తాను. రైట్, వేసాం కదా, కలియబెట్టుకుందాం. కలర్ చూసారు కదా, మంచి కలర్ వచ్చింది, లైట్ రెడ్ కలర్. ఇప్పుడు ఏం చేద్దాం, ఓ చిటికేడు గరం మసాలా, రుచికి తగ్గ ఉప్పు, కలియబెట్టేసుకుందాం. కలియబెట్టుకొని ఒక్క నిమిషం ఆగి స్టవ్ ఆర్పేసి దింపుదాం. నేను మీకు ఫైనల్ స్టేజ్లో మళ్ళీ ఇంకొకసారి చూపెడతాను. ఇదండి అయింది కదా. ఒకసారి ఉప్పు సరి చూసుకుందాం. సరి చూసుకొని ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకుందాము. మీకు అన్నం ఒకవేళ మిగిలిపోయినా ఇట్లా చేసుకోండి, సూపర్ ఉంటుందండి టేస్ట్. కొద్దిగా నెయ్యి పడుతుంది. నెయ్యి ఏం చేస్తుందంటే కారాన్ని విరుస్తుంది. మరీ కారం ఉందనుకుంటే కనుక నేను చెప్పే నిమ్మకాయ ఒక చుక్క పిండుకోండి. ఎందుకు నిమ్మకాయ ఎక్కువ పిండితే పులుపుదనము పండు మిరపకాయలో ఉన్నటువంటి రుచిని గుంజేస్తుంది. మనం పండు మిరపకాయ తిన్న అనుభూతి ఉండదు, ఆ రుచి ఉండదు. కాబట్టి మసాలా తక్కువ వేసుకుందాం. తక్కువ వేసాము. నెయ్యి కొద్దిగా మామూలుగా అన్నిట్లలో ఒక చెంచా నూనె పడితే దీనికి ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకున్నాం. రైట్, ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్కి తీస్తాను. నిమ్మకాయ కట్ చేద్దామండి. ఇది పండు మిరపకాయలతోటి మనం చేసుకున్నటువంటి ఫ్రైడ్ రైస్. రుచి మటుకు గ్యారంటీ చెప్తున్నానంటే, మిరపకాయలు మీకు కరెక్ట్ దొరికితే ప్రతిరోజు తింటారు. ఇది అద్భుతంగా ఉంటుంది. రైట్, మనం కొత్తిమీర జల్లేసుకున్నాము. ఉల్లిపాయలు తోటి తింటే ఇక రుచి అయితే చెప్పనవసరం లేదు. అవసరమైతేనే నిమ్మకాయ పిండుకోండి, లేకపోతే వదిలిపెట్టండి, యాస్టీస్గా తినండి. కారం మరీ ఎక్కువగా ఉంటే కనుక నిమ్మకాయ పిండండి. నిమ్మకాయ కారాన్ని కొద్దిగా బయటికి రానియదు, అది తినేస్తుంది పులుపుదనం. రైట్, ఇదండి చేసుకునే విధానం. ఇది ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మడగలుగుదాం. థ్యాంక్స్.